దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన జీవితంలోని దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఏ సమస్యతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో, కానీ మన కన్నీటికి అందరికీ జవాబునిచ్చేవాడు ఎవరంటే యేసయ్య మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డ, ఆదికాండం 21:15 చూద్దాం ఒకసారి. ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఆమె కూడా ఆమె యొక్క జీవితం ఎలాగటంటే వింటికి వేత దూరం వెళ్ళి అక్కడ బిడ్డవాని చావు చూడలేని అనుకొని ఒక పొద క్రిందట ఆమె కూర్చుందట. ఈరోజు నువ్వు నేను కూడా మనకి ఏదైనా సమస్యను బట్టి కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో. అరణ్యంలో అంట ఆమె అటు ఇటు తిరిగిలాచింది. ఈరోజు అరణ్యం లాంటి నీకు సమస్యలు ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు. కానీ దేవుడైతే ఏమంటున్నారంటే మన కన్నీటిని అయితే ఆయన చూస్తున్నట్ట. అక్కడ హాగర్తో దేవుని యొక్క దూత ఏం చెప్తుందండి, భయపడకు అని చెప్పేసి అంటుంది. ఆ చిన్నవాడిని కూడా దేవుని మగ అంట, దేవుడు ఆ చిన్నవాడిని మగ ఆలకించినసి చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఏ సమస్యలు, ప్రభా నా ఆరోగ్యం బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, నా ఇంట్లో నా పొజిషన్ బాగాలేదు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఏసైతే అంటున్నారు ఆయన నియమాలు కూడా ఆలకించినంటున్నారు. అరణ్యం లాంటి శ్రమలు ఉండొచ్చు, అరణ్యం లాంటి బాధలు నీకు ఉండొచ్చు, నీకు ఇటువంటి దిక్కు లేని పరిస్థితి నీది అవ్వచ్చు. కానీ దేవుడైతే ఏమంటున్నారంటే నా కుమార్తె, నా కుమార, నువ్వు భయపడితే ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోతున్నావో నేను నీకున్నాను, నేను చూస్తున్నానని చేసే చెప్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డ, మా జీవితంలో ప్రతి సమస్య కూడా అది ఏదంటే నువ్వు ఎప్పుడైతే ఆ చిన్నవాళ్ళ వారి దేవుడు ఆలకించినప్పుడు, దేవుడు నీ మర నా మర ఆలకించిన ఆఖరి యొక్క జీవితం ఎలాగుందండి, అరణ్యం లాంటి జీవితం. అరణ్యంలో ఏముంటాయండి, మొక్కలు, పదులు, జంతువులు అన్నీ ఉండొచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆమెను ఏం చేశారండి, కాపాడారు. ఈరోజు ఆమె అంట ఎలుగెత్తి ఏడ్చిందంట. ఎలాగని దేవుడి సన్నిధిలో, అయ్యో ప్రభా నా కుమారుడి జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఆమె అంట ఏం చేస్తుందటండి, దేవుడి సన్నిధిలో గోజాడుతుందంట, ఏడుస్తుందంట. అయ్యో ఎలాగా అని చెప్పేసి అప్పుడే దేవుడు ఏం చేశారండి, ఆమె యొక్క కన్నీరు చూచారు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో కృంగిపోతున్నావేమో ప్రేమ దేవుని బిడ్డ, కానీ ఏసైతే అంటున్నారు నువ్వు కృంగిపోవద్దు, నీ కన్నీటిని నేను చూస్తానని చేసే చెప్తున్నారు. మన జీవితంలో ఈరోజు అనేక మంది మనం బాధ పెట్టచ్చు, లేకపోతే ఏదో ఒక విధంగా మన ఇంట్లో వాళ్ళు మనం బాధ పెట్టచ్చు, లేకపోతే ఆ విషయంలో నీ భర్త సరిగ్గా లేడను, లేకపోతే నీ ఇంట్లోనే ఎవరు పిల్లలు సరిగ్గా లేరను, వారిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. కానీ దేవుడైతే ఒకటే మాట సెలవిస్తున్నాను, నువ్వు కృంగిపోవద్దు ప్రేమ దేవుని బిడ్డ. ఎందుకంటే హాగర్ కన్నీరు చూచిన దేవుడు నీ కన్నీరు నా కన్నీరు కూడా ఆయన చూస్తున్నాడండి. హాగర్ అరణ్యంలో వెళ్తుందంట, ఇటు అటు తిరిగిలో వచ్చిందంట. ఎలాగ నా జీవితం ఏంటి, ఎలాగ నా పరిస్థితి ఏంటి, ఎలా నేను వెళ్ళగలను, ఎలా నేను తీదవ్వగలను అని చెప్పేసి ఆమె అంటే ఏమవుతుందంటే ఆ బిడ్డవాన్ చావు నేను చూడలేను అనుకొని ఆ చిన్న బిడ్డనంటే ఎక్కడ పడవేసిందండి, ఇంటికి వేత దూరము ఆమె అంటే పడవేసి ఆ బతుకి కింద కూర్చొని చూస్తుందంట. ఆ బిడ్డను చూసి ఏడుస్తుందంట. అయ్యో ప్రభా నా బిడ్డకి నీరు లేవు, అయ్యో ప్రభా ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ప్రభా నా ఇంట్లో నా పరిస్థితి ఎలాగుంది, అయ్యా నా భర్త సరిగ్గా లేడు, లేకపోతే నా జీవితం సరిగ్గా లేదు, నా ఇంట్లో నన్ను పట్టించుకోలేదు, నన్ను ఎవరు చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏసైతే ఒకటే చెప్తున్నారు, నీ కన్నీరు ఆయన చూస్తున్నాను అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన పరిస్థితి ఎలాగున్నా సరే, నిన్ను డబ్బున్నా లేకపోయినా, నీకేమన్నా లేకపోయినా, అందమన్నా లేకపోయినా, నిన్ను ప్రేమించేవారు ఎవరండి, ఏసై ఒక్కరు మాత్రమే. ఆయన మన చేతిలో ఎప్పుడైతే ఆయన సంతలో గోచరి ప్రభా నాకు నీవు తప్ప నాకెవ్వరూ లేరేసే, ఆకాశం అంతా నీకు తప్ప నాకెవరున్నారు వేసాను అని సంతో నువ్వు ఎప్పుడైతే మొదలుపెడతావో ప్రేమ దేవుని బిడ్డ, ఆఖరు తన జీవితంలో అనుకుంది, ఇంకా నా బ్రతికి ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా కొడుకు ఇంతే, నా కుమారుడి పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే అని చెప్పేసట ఆమె బాధపడుతుంది. కానీ దేవుడు ఆమెను ఏం చేశారండి, ఆమె కుమారుని కూడా దేవుడు దీవించారు. ఎలాగా, నిన్ను కూడా గొప్ప జనముగా చేస్తానని దేవుడు ఇష్మాయేలు సంతానంగా దేవుడు తన్ని ఆశీర్వదించారు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నారు. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీ అనారోగ్యంతో బాధపడచ్చు, లేకపోతే ఎటువంటి సమస్యలను ఉండొచ్చు, కానీ దేవుడైతే అంటున్నారు ఈరోజు నువ్వు దేవుడి సన్నిధికి ఏ రీతిగా వచ్చావో నీ కన్నీటిని ఆయన ఏం చేస్తారండి, నాట్యంగా మారుస్తారు. కీర్తన 30లో ఉంది కదా, మన కన్నీటిని నాట్యంగా మారుస్తారంట. నీ కన్నీటిని దేవుడు ఏం చేస్తారండి, తుడిచి వేస్తారంట. ప్రియమైన దేవుని బిడ్డ, యెషయా గ్రంథం 38:3 వచనంలో ఉంటది, ఇసుకేక దేవుడు ఏం చెప్తారు, నువ్వు చనిపోతావు అనేసి చెప్తారు.
కానీ అతను ఏమంటే దేవుని వైపు చూసి ప్రభా నేను చనిపోతానా అని చెప్పేసి అతను ఏడుస్తాడు. కానీ అతని కన్నీరు కూడా దేవుడట చూచారట, ఆయన ప్రార్థన చేశారట, ప్రభా అని చెప్పేసి ఏడుస్తున్నట దేవుని సన్నిధిలో. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ కన్నీరు దేవుడు ఏం చేస్తారంటే నాట్యముగా మార్చివేయబడి ఇజ్రాయేలీయులు కన్నీరు కార్చారు. ప్రభా మాకు ఈ సమస్య నుంచి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఈ బాధ నుంచి, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారని నువ్వు అనుకోవచ్చు. కానీ యేసయ్య తోట అంటున్నారు, మమ్మల్ని విడిపించేవాడు ఎవరంటే ఇజ్రాయేల్ దేవుడు. కొన్ని నిద్రపోడు మన దేవుడు ఎవరండి? మళ్ళీ ఆయన మన ప్రక్కన కుడి ప్రక్కన నేడగా ఉంటాడట. నువ్వే పరిస్థితులను ఒంటరితనం అనుకోవచ్చు, ఒంటరివాడు అనుకోవచ్చు, నన్ను ఎవరూ చూడట్లేదు అనుకోవచ్చు, కానీ నీ కన్నీరు దేవుడు జవాబునైనాడు. నీ కన్నీటికి దేవుడు ఆయన ఏం చేస్తాడటండి? జవాబునిచ్చి నిన్ను ఏం చేస్తాడంటే ఆనందకరంగా దేవుని జీవితంలో చేయబోతున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డ, ఇది యెషయా గ్రంథంలో ఉంది కదా, 38:3 ఈ హిజ్కియా కన్నీరు చూచాడు. అతను అనుకుంటున్నాడు, ప్రభా నేను ఇంక చనిపోతానేమో, అయ్యో నేను ఇంక ఉండనేమో. ఈరోజు నువ్వు కూడా అనుకుంటావు, నీకేదైనా అనారోగ్య పరిస్థితిని బట్టి నువ్వు చనిపోతాను డాక్టర్లు చెప్పచ్చు, కానీ యేసయ్య అంటున్నారు నేను సజీవముగా లేవనెత్తవాడు ఎవరండి? యేసయ్య మాత్రమే. మన జీవితంలో ఆయన కార్యం జరిగించాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? మన జీవము గల దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన పాదాల దగ్గర మోకరించినప్పుడు, ప్రభా అయ్యా నీవే నా దిక్కయ్యా, నీవు తప్ప నాకెవరున్నారని చెప్పేసి ఆయన సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డ, మన చేతిలో ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలవాడు. హాగర్ కన్నీరు చూచారు, యెషయా కన్నీరు చూచారు, ఐగుప్తులోనున్న ఇజ్రాయేల్ కన్నీరు చూచారు. ఈరోజు దేవుడు నీ కన్నీరు నా కన్నీరు కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఈ ప్రపంచం నలుమూల నువ్వు ఎక్కడున్నా సరే, నీ కన్నీరు ఎవరు చూడలేదు అనుకోవచ్చు, నీ తల్లిదండ్రులు నీ కన్నీరు చూడకపోవచ్చు, నీ అన్నదమ్ములు నీ కన్నీరు చూడకపోవచ్చు, నీ కొడుకులు నీ కుమారు నీ కూతురు నీ కన్నీరు చూడకపోవచ్చు, కానీ యేసయ్య నీ ప్రతి కన్నీటిని కూడా ఏం చేస్తారంటే ఆయన తుడిచివేయబోతున్నాడు. నీ బాష్ప బిందువులు దేవుడు తుడిచివేయబోతున్నాడు. నిన్ను సంతోషకరంగా దేవుడు చేయబోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, హాగర్ అనుకుంది ఇంకా నా జీవితం ఇంతే కదా, నా పరిస్థితి ఇంతే కదా. యెషయా గ్రంథంలో హిజ్కియా కూడా అనుకుంటున్నాడు, ఇక నేను చనిపోతాను కదా అనుకున్నాను. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు కూడా అనుకున్నారు, ఇక మా జీవితం బానిసత్వమే అనుకున్నాను. కానీ యేసయ్య అంటున్నారు, నీ బానిసత్వం అవ్వచ్చు, నువ్వు మరణ పడకలో ఉండొచ్చు, నువ్వు అరణ్యం లాంటి శ్రమలతో ఉండొచ్చు, కానీ దేవుడు వాటిని అన్నిటి నుంచి విడిపించి ఏం చేస్తాం అంటున్నారని మనకు అన్నిటిని నాట్యంగా మార్చుతారంటే ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవుని వాక్యం ఆ బిడ్డ జీవితంలో దేవుడు ఆ కన్నీటిని దేవుడు తుడిచివేయను కాక, దేవుడు మన కన్నీటి ప్రతి దానికి దేవుడు జవాబునైనా ఈ వెంటలో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దేవుడు కార్యం జరిగించిన కాక. మీ జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడిన కాక, దేవునికి మహిమ కలిగిన కాక. ఆమేన్.